గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంథింగ్ న్యూ. ఇవాళ సోమవారం. ఇవాళ దేవుడి సన్నిధిలో ఉన్నాను. సో కొంచెం క్లీనింగ్ అది చేసి శుభ్రంగా దీపం పెడతాను. బయట ద్వారబంధం కూడా ముగ్గులు అది పెట్టాలనుకుంటున్నాను. సో మొత్తం రెడీ చేశాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద డే విత్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. బ్రేక్ఫాస్ట్ రెడీ. దోశ, బొంబాయి చట్నీ. షించు ఇంకా లేవలేదు, లెగ్సరికి టైం పడుతుంది. సో ఫస్ట్ నేను తినేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి జస్ట్ దోశ పిండి రెడీ చేశాను. సో దోశ అండ్ బొంబాయి చట్నీ చేస్తాను ఇవాళ. వేడికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు నైట్ అంతా పవర్ కట్. నిన్న నైట్ 10:30కి తీసి 12:30కి ఇచ్చాను. మళ్ళీ మార్నింగ్ 4 o'clock అనుకుంటా, థండరింగ్ అయింది కదా రాత్రి. 4 o'clock తీసి మళ్ళీ మార్నింగ్ 6 o'clock ఇచ్చాను. నిద్ర లేదు, వేడి. దేవుడిని ఒకటే వాళ్ళు ప్రార్థించాలి, ప్లీజ్ మాకు ఇంకా పవర్ కట్స్ వద్దు దేవుడా, ప్లీజ్ ఏదో ఒకటి చూడాలి ఏమవుతుందో. ఇవాళ మండే చాలా స్లోగా వెళ్తుంది. మార్నింగ్ అన్ని పనులు చేసి పూజ అది చేసి అన్నీ అయిపోయి దోశలు వేసి తినేసాం. లంచ్ అయితే అస్సలు నేను ఏది ప్రిపేర్ చేయలేదు. రైస్ ఒక్కటి పెట్టేస్తే కర్డ్ రైస్ తినేసాం అంతే. ఒక్క నిమిషం, కర్డ్ రైస్ తినేసాం. శుభ్రంగా పడుకున్నాం. బికాస్ నైట్ అంతా రావద్దు చించు, డోంట్ డిస్టర్బ్ మమ్మీ. నైట్ అంతా పవకట్స్ అమ్మ బాబోయ్, ఎంతెంత తీస్తుంటే గంటలు ఇవ్వట్లేదు. చాలా విసుకొచ్చింది, నిద్ర లేదు. సో ముగ్గురం పడుకుని పోయి ఇదిగో లెగిచి సరే అలా బయటికి వెళ్ళి షించు అలా బయటికి వెళ్ళి వస్తాము. డిన్నర్ కూడా ఏం లేదు, దోశలు వేసుకొని తినేస్తాం అంతే. వెజిటేరియన్ కదా ఇవాళ మండే, సింపుల్ గా. ఇవాళ మండే చాలా బోరింగ్ డే. ఏంటి కంటెంట్ ఏం షూట్ చేయాలి కూడా నాకు అర్థం కాలేదు. బికాజ్ ఏం చేయలేదు రోజంతా. సాయంత్రం అలా బయటకు వెళ్ళాం, ఎందుకంటే ఆఫ్టర్నూన్ కర్డ్ రైస్ తిన్నాం ఇవాళ. సో చాలా ఆకలి వేస్తుంది ముగ్గురికి. సో వెళ్ళి చిన్న స్నాక్స్ తెచ్చుకున్నాం, లైట్గా తినేసాం. ఇదిగో ఇప్పుడు దోశ వేస్తున్నాం నాకు షించుకి. ఆయన కూడా తినేస్తా అన్నారు దోశ. బికాస్ ఒక్కరోజు లైట్గా ఉంటే ప్రాబ్లం ఏం కాదు. వారం అంతా ఏదేదో తినచ్చు, కానీ ఒక్కరోజు అట్లీస్ట్ వీక్లీ మేము ఇది పాటిస్తాం, లైట్ ఎగ్దమ్ లైట్ ఫుడ్.
సో దానివల్ల ఏంటంటే యూనో స్టమక్ అనేది మళ్ళీ నార్మల్ అవుతుంది. సో ఇది ఇవాల్టి స్టోరీ. పెద్దగా ఏం లేదు, బట్ యూనో ఎవ్రీడే అందరి లైఫ్ లో ఏదో ఒకటి జరుగుతూ ఉండదు కదా, సింపుల్ లైఫ్ అంతే. యూనో సైలెంట్ గా గడిపేది కూడా ఒక అడ్వెంచరే కొంతమందికి, రైట్? ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఏంటి సంగతి నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు చూసే కదా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. ప్లీజ్ డూ సపోర్ట్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఏమైనా మీకు ఏమైనా అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్, లెట్స్ షేర్. ఐఎమ్ ఓపెన్ టు ఫీడ్బ్యాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.